గత కొన్నేళ్లుగా ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటీస్ ఒకటి. జీవన శైలి, ఆహారంలో మార్పులు ఈ వ్యాధికి ప్రధాన కారణాలు. ఇంకా ఈ వ్యాధి ఒక్కసారి వస్తే ఈ వ్యాధికి చికిత్స లేదు, నివారణ మార్గం అని తెలిసిందే. అయితే దేశంలోని ఈ ఆలయంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే, ఇక్కడ డయాబెటీస్ క్షణంలో మాయమవుతుంది. ఇది చాలా వింతగా అనిపించవచ్చు. ఈ మహిమాన్విత ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అద్భుతమైన సంఘటన అమ్మాపెట్టి లేదా అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఉన్న వెన్ని కరుంబేశ్వర్ ఆలయంలో ప్రతిరోజు జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు తమ మధుమేహం నుంచి స్వస్థత పొందారు. మరి ఈ ఆలయంలో మధుమేహం ఎలా నయమవుతోంది? ఈ గుడిలో చీమలు వైద్యం ద్వారా నయం చేయలేని వ్యాధులను ఎలా నయం చేస్తారో తెలుసుకుందాం. భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో 5,000 సంవత్సరాల పురాతనమైన శివలింగం ఉంది. దీనిని శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంత శక్తి ఉందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మధుమేహం నుంచి విముక్తి పొందారు, నయమయ్యారు కూడా. ఇక్కడ జరిగే అద్భుతం గురించి చాలా పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు స్వయంగా ఇక్కడ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వీరు పరీక్షలు నిర్వహించి కోలుకున్న భక్తుల గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఇది నిజమని నిరూపించారు. మధుమేహం నయం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే భక్తులు అరకిలో సుజీ రవ్వ, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని ఈ రెండింటిని కలిపి తీసుకువెళ్ళాలి. ఆలయంలో పూజ చేసిన తరువాత ఆ రవ్వ, చక్కెర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచాలి. అక్కడ చీమలు వచ్చి రవ్వను వేరు చేసి చక్కెరను మాత్రమే తింటాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది వస్తారు. ఇది కొంచెం వింతగా అనిపించినా మీరు నమ్మాల్సిందే. ఇలాంటి చీమలు చక్కెర తినడానికి వచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని సమర్పించిన వారి శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీన్ని స్వయంగా పరీక్షించడానికి వైద్యులు వచ్చి చీమలు చక్కెరను తినడంతో చక్కెర ఉన్నవారి శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోయాయని చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఈ అద్భుతం నిజంగా జరుగుతుందని, షుగర్ తగ్గడం నిజమేనని వైద్యులు అంగీకరించారు. ఈ ఆలయంలో చీమలను దేవుని చీమలు అని పిలుస్తారు. మొఘల్ రాజులు ఆలయాన్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ చీమల ఆలయాన్ని రక్షించాయని నమ్ముతారు. మరి మీ అభిప్రాయం ఏంటి?